మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నలిగిన పూలు, చెరిగిన బొట్టు, సిగ్గుపడుతూ సింధు. ఏంటి ఈ అవతారం? మీ అబ్బాయి రాత్రి ఏం చేశాడనుకుంటున్నారు? ఏం చేశాడు అసలు? మల్లెపూలు పూర్తిగా నలిపేశాడు. ఆ తర్వాత ఏం జరుగుండదో చెప్పు. టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పు. ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నాం. ఆ తర్వాత చెప్పిచ్చావే. చెప్తున్నాను కదా అత్తయ్య. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అబ్బా నేను చెప్పలేను, నాకు సిగ్గేస్తుంది. అయిపోయింది తర్వాత, అంతా అయిపోయింది. వాడు రాని, వాణ్ణి అడుగుతాను. రే యష్, యష్, రే యష్, త్వరగా రారా. ఏంటమ్మా పిలిచావు? ఏరా, సింధు తల్లో ఉన్న పూలు నువ్వే నలిపేశావా? అవునమ్మా, నేనే నలిపాను. ఓరు నాయనో, ఓరు దేవుడో, మా అమ్మ జీవితం నాశనం అయిపోయి ఉండదు. మా అమ్మ అల్లుడి గారి పెట్టుకున్న ఆశలు, కోరికలు అన్ని గాలి కొట్టుకుపోయాయి తల్లో. కన్యాకుమారి, నీ పాడు ఏడుపు ఆపి చావు. నీ ఏడుపు విని మా అత్తయ్య వచ్చిందంటే నలుగురికి కలిపి చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తుంది. ఏంటమ్మా ఇదంతా? ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? నేను అదే అడుగుతున్నాన్రా నిన్ను. ఏంటిదంతా? సింధు పూలు నువ్వు నలిపేయడం ఏంటి? అది మా ముందు సిగ్గుతో మెలకలు తిరిగిపోవడం ఏంటి? ఏంట్రా ఇదంతా? మాట్లాడవేరా? అమ్మా, ఓహో, ఇదంతా దీని ప్లానా? అమ్మా, అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరేదేదో ఊహించేసుకొని నన్ను, నా క్యారెక్టర్ని తప్పు పట్టకండి. నాకు కోపం వస్తుంది. అసలేం జరిగిందిరా రాత్రి? సింధు తల్లో మల్లెపూలు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నీకు మల్లెపూలు తెచ్చానని ఓ మురిసిపోతున్నావా? నీకంత సీన్ లేదు. అది జరిగింది. నేను నీ కొడుకునమ్మా. అస్సలు నిగ్రహం తప్పను, తప్పు చేయను. నీకు శత్రువు అంటే నాకు కూడా శత్రువే. ఏంటే, పైన ఏదో జరిగితే ఇక్కడ ఏదో జరిగినట్టు బిల్డప్ ఇస్తున్నావా? నలిగిన పూలు పెట్టుకొని ఇంత నాటకం ఆడుతా ఉండవా?
సిగ్గులేదా నీకు? ఏయ్, సిగ్గు నాకు కాదే, నీకుండాలి. పెళ్ళైన మగాడి వెంట పడుతున్నావు పెళ్ళం కావాలని. నిజంగా నీకు మానో అభిమానం ఉంటే ఇంతలా దిగజారవే నువ్వు. నా ఇష్టం. ఆ అబ్బంటే నాకు ప్రాణం. నీకెందుకే అంత బాధ? నువ్వంటే అబ్బికి ఇష్టం లేదు, అందుకే భార్యగా నన్ను చూసుకొనుండారు. ఏంటి, యష్ భార్యగా నిన్ను చూస్తున్నాడా? నీ 2 కళ్ళల్లో ఒక కంట్లో భ్రమ, ఇంకో కంట్లో భ్రాంతి పెట్టుకుని చూసుకుంటున్నట్టున్నావు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. ఎవరిది భ్రమో ఎవరిది భ్రాంతో ఆయన మనిద్దరిలో ఎవరిని భారీగా సుత్తా ఉంటారో తేల్చేద్దామా? తేల్చుకుందామే. ఛాలెంజ్, నువ్వు రెడీనా? ఛాలెంజ్, నేను రెడీ. అత్త, ఇప్పుడు చెప్పింది అబద్ధం అవ్వచ్చు, కానీ రేపో లేదా ఎల్లుండో లేదా ఆ తర్వాత రోజో ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను చెప్పింది నిజం అవ్వచ్చు. బాయ్ అత్త. అమ్మే, అమ్మీ, ఈ డ్రెస్ లో ఎలా ఉండాను? మోడ్రన్ కుందన బొమ్మలా మెరిసిపోతుండవమ్మే. నీకు నా దిష్టి తగిలేలా ఉండాది. ఉండు, దిష్టి చుక్క పెడతాను. అమ్మీ, మీ అల్లుడు గారు ఈ డ్రెస్ లో నన్ను గనక చూసారంటే ఎట్లా ఫీల్ అవుతారు? సంతోషం స్కర్ట్ వేసుకుని ఆనందం బొట్టు పెట్టుకుని తన ముందుకొచ్చి నిలబడినట్టుగా అల్లుడు గారు ఫీల్ అవుతారమ్మి. నిజంగానమ్మి? ఖచ్చితంగా అమ్మి. ఈ డ్రెస్ లో యష్ నిన్ను చూస్తే కళ్ళు తిప్పుకోలేడంతే. తన కళ్ళ ముందున్న నీ అందాన్ని చూస్తూ అలా ఆస్వాదిస్తుంటాడు అంతే. అమ్మి, పద, అల్లుడు గారి దగ్గరికి వెళ్దాం. పద పద. దడకే బుగ్గలు చూస్తే జిల్జిల్లాడే నడుమున చూస్తే దిల్లు మెర్ర లాగుతాయి రే. ఓ పిల్ల తేరే ప్యార్ కోసం దేకెత్తున్నానే. దిల్ దిల్ దడకే బుగ్గలు చూస్తే జిల్జిల్లాడే నడుమును చూస్తే దిల్లు మెర్ర లాగెత్తాంది రే. ఓ పిల్ల తేరే ప్యార్ కోసం దేకేస్తున్నానే. Uh-huh.